కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి అధికారంలో కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తూ మొన్న స్థానిక ఎన్నికల్లోనే 42% ఇస్తామని చెప్పి అక్కడ ఇవ్వకుండా 17-18% ఇచ్చి బీసీలను మోసం చేసి మరో మోసానికి తెరలేపింది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే మేము ఎన్నికలకు పోతామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పీసీసీ అధ్యక్షుడు అదే చెప్పిండు. సీఎం కూడా 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత ఎన్నికలకు పోతామని చెప్తే ఈరోజు మీ మాట ఏమైందని చెప్పి మేము తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంఘాలుగా అడుగుతూ ఉన్నాం. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మోసం చేస్తూ మరి దగా చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో బీసీలు కర్రగాల్చి వాత పెట్టేటటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ కూడా మేము ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీసీలకు ఏదైతే హామీ ఇచ్చిర్రో హామీ ప్రకారం 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాత ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా అనేక రాజకీయ పార్టీలు ఈరోజు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఈ రాజకీయ పార్టీలు కూడా వంత వాడుకుంటూ ఎన్నికలు వస్తుంటే మేము కూడా రెడీగా ఉన్నాం, మేము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కవింపు చర్యలకు పాల్పడినటువంటి బీజేపీ బీఆర్ఎస్ ఈరోజు మీరు అడగాల్సినటువంటి ఆవశ్యకత మీకు లేదా? బీసీలకు ఇచ్చినటువంటి హామీ అమలు చేయండి అని చెప్పి ప్రధాన ప్రతిపక్షంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నిలదీయాల్సినటువంటి ఆవశ్యకత ఉందా లేదా అని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీని మేము నిలదీస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఒకటే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను గౌరవించాలంటే, బీసీల యొక్క డిమాండ్ నెరవేర్చాలంటే మరి 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి కూడా ఈరోజు డిమాండ్ చేస్తూ, ఎందుకంటే మొన్ననే సర్పంచ్ ఎన్నికలు అయ్యాయి, ఈరోజు మున్సిపల్ ఎన్నికలు, రేపు స్థానిక సంస్థ ఎంపీటీసీ జెడ్పీసీ ఎన్నికలకు పోతారు. ఈ సందర్భంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలను నట్టేట ముంచేట ప్రయత్నం చేయొద్దని చెప్పి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీని మేము డిమాండ్ చేస్తూ, ఎందుకంటే బీసీల కాంక్షను బీసీల ఆకాంక్షను నెరవేర్చాల్సిన బాధ్యత ఏదైతే ఈ డిమాండ్ను మేము నెరవేరుస్తామని చెప్పి అధికారం వచ్చే కాంగ్రెస్ పార్టీ మరి నేటికి కూడా ఇంకా 18%, 17%, 23%, 31% రిజర్వేషన్లో బీసీలను మోసం చేస్తున్నటువంటి ఈ అన్ని రాజకీయ పార్టీలను ఈరోజు బీసీలందరూ కూడా బొందబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎన్నికలకు పోయేటువంటి పార్టీలన్నింటినీ కూడా బీసీలు బొందబెట్టాలని చెప్పి కూడా ఈరోజు బీసీ సమాజానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు 42% బీసీ రిజర్వేషన్లు అమలు జరిగిన తర్వాతనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలనే ప్రధాన డిమాండ్ తోటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా అన్ని జిల్లా మండల నియోజకవర్గ కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు హైదరాబాద్లోని ఇవాళ అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వము నిజంగా బీసీలకు ఇచ్చినటువంటి హామీని అమలు చేయకుండా మున్సిపల్ ఎన్నికలు ఏ విధంగా నిర్వహిస్తుందో సమాధానం చెప్పాలి. గత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిపిన సందర్భంలో క్యాబినెట్ సమావేశమై మేము 42% రిజర్వేషన్లు ఇవ్వలేకపోతున్నాం, ఈ గ్రామీణ ప్రాంతాలు అస్తవ్యస్తమవుతున్నాయి, ఒకవైపు సుప్రీంకోర్టులు హైకోర్టులు కేసులున్నాయి, ఇంకొక వైపు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఆగిపోతున్నాయి, కాబట్టి కేవలం గ్రామ పంచాయతీ ఎన్నికలు మాత్రమే నిర్వహిస్తామని చెప్పారు. మిగతా భవిష్యత్తులో ఏ ఎన్నికలైనా 42% రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. మరి ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్ అమలు చేయకుండా ఏ విధంగా మీరు ఎన్నికలు నిర్వహిస్తున్నారు, ఏ విధంగా మీరు ఎన్నికలకు వెళ్తున్నారో సమాధానం చెప్పాలి. ఈరోజు మీరు మేడారంలో క్యాబినెట్ సమావేశం పెట్టారు. క్యాబినెట్ సమావేశం పెట్టి నాటుకోడి పులుసు గోంగూర మటన్ తిని వనదేవతల దగ్గర కూర్చొని తిని మీరు ఏం నిర్ణయం తీసుకున్నారు? మీ బీసీ ఎస్సీ ఎస్టీలకు అనుకూలమైన నిర్ణయం తీసుకున్నారా? బీసీ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ల మీద చర్చించారా? 42% రిజర్వేషన్లు ఒకవేళ మేము ఇవ్వలేకపోతున్నాం, 42% మేము చట్టబద్ధంగా ఇవ్వలేకపోతున్నాం కాబట్టి బీసీ సమాజం మమ్మల్ని క్షమించండి, మేము ఖచ్చితంగా ఇవాళ పార్టీ పరంగా ఈ పార్టీ సింబల్ మీద జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి పార్టీ పరంగా మేము ఇస్తామని మీరు అంటున్నారా? పార్టీ పరంగా ఇస్తామని చర్చించలే, బీసీ రిజర్వేషన్ల మీద కార్యాచరణ మీద చర్చించలే, కానీ మేడారంలో మేము వనదేవతల దగ్గర బహుజన దేవతల దగ్గర మీటింగ్ పెట్టినాం, క్యాబినెట్ మీటింగ్ పెట్టినామంటే ఏమిటికి? ఇంటి దీపం అని ముద్దాడితే మూతి మిస్సాలు కాలినాయట. ఇవాళ మీరు బహుజనుల దేవతల దగ్గర మీటింగ్లు పెట్టి బహుజనులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోకపోతే ఏ విధంగా మిమ్మల్ని బీసీ సమాజం నమ్ముతుంది, విశ్వసిస్తుంది? ఇవాళ మేము హెచ్చరిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, తక్షణమే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ నిలిపివేయాలి. మీరు కనుక కాదు కూడదని మీరు అనుకుంటే మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెడతాం. బీసీలు ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ ఎట్లా ఉందంటే ప్రతిపక్ష పార్టీలు కూడా
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కూడా బీసీల తరపున బీసీల గొంతుకగా మాట్లాడాల్సినటువంటి ప్రతిపక్ష పార్టీలు ఇవాళ ప్రభుత్వం తానే అంటే ఇవి తందాన అంటున్నాయి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఎన్నికలు నిర్వహిస్తామంటే మేము బీజేపీ మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం, బీఆర్ఎస్ మేము మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటిస్తాయి. సిగ్గుశరం ఉండాలి కదా. ఓవైపు 42% రిజర్వేషన్ల హామీ ఏమైందని ప్రభుత్వాన్ని నిలదీసిన తర్వాతనే కదా మీరు మున్సిపల్ ఎన్నికలు పెట్టాలని చెప్పేది. ఓవైపు 42% రిజర్వేషన్ అడగకుండా ఈ బీఆర్ఎస్ బీజేపీ ఏ విధంగా ఎన్నికలు పెట్టమంటాయో బీసీ సమాజానికి చెప్పాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ బీసీలకు మీరు ఎట్లా ఏ విధంగా అన్యాయం చేస్తున్నారో, బీసీ సమాజాన్ని మీరు ఎట్లా మోసం చేస్తున్నారో, ఎట్లా దగా చేస్తున్నారో బీసీ సమాజం ఇవాళ అన్ని నిశ్చితంగా గమనిస్తుంది. ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని దోషిగా నిలబెడతాం. రేపో మాపో ఇవాళ బీసీ జేఏసీ సమావేశం ఏర్పాటు చేస్తాం, భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటాం. మీరు కాదు కూడదని ఎన్నికలకు పోతే మాత్రం మిమ్మల్ని రాజకీయంగా బీజేపీ కాంగ్రెస్ను రాజకీయంగా బొందబెట్టడానికి మా ఉద్యమ కార్యాచరణ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చెప్పండి, బీసీ రిజర్వేషన్ల గురించి ఏం చెప్తారు? కనకాల శ్యామ్ కుర్మ, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు. ఈరోజు నమ్మించి గొంతుకొస్తున్నటువంటి వైనం కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది. బీసీలను అనంటే 60% ఉన్నటువంటి బీసీలను నిజంగా కూడా నమ్మించి గొంతు కోయడం జరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత వెళ్తామన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము స్థానిక సంస్థలో ఇప్పుడు పోకపోతే రావాల్సినటువంటి నిధులు రావట్లేదు, అభివృద్ధి జరగట్లేదు, ఆ గ్రామాభివృద్ధి కుంటుపడుతుందని చెప్పేసి ఒక సాకుతోనే స్థానిక సంస్థలు సర్పంచ్ ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. అయినా కూడా అది అయిపోయిన తర్వాత 42% రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ మున్సిపల్ ఎన్నికలు కానీ వెళ్తామని చెప్పేసి చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ తిరిగి వాళ్ళ బుద్ధి చూపిస్తున్నారు. మళ్ళీ ఎలక్షన్లకు పోదామని చెప్పేసి అని వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మేము దానికి నిరసనగానే రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే, కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసిన తర్వాతనే ఎలక్షన్లు పోవాలని చెప్పేసి అని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంబేద్కర్ విగ్రహాల కాడ, జ్యోతిరావు పూలే విగ్రహాల కాడ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందుగురించే మేము కాంగ్రెస్ పార్టీకి ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు బీసీల పైన మీ వైఖరి ఏందని తెలియజేయండి. 42% రిజర్వేషన్ ఇయ్యదలుచుకుర్రా లేదా అనేది కుల్లా తేల్చేయండి. మీరు ఇవ్వకుండా పోతుంటేనే మీకు స్థానిక సంస్థలు ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా బుద్ధి చెప్పారు బీసీలు. ఇప్పుడు కూడా మీరు అదే కోణంలో మున్సిపల్ ఎన్నికలు కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ మీరు వెళ్తే మీ కనీసము రేపు వచ్చే ఎన్నికలల్లో డిపాజిట్లు రాకుండా కూడా తయారవుతారు మీరు కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నారు.